శ్రీ వెంకటేశ సిరి పండిన ప్రేమ మీరా నీ గుండె నిండుగా సదా నిన్ను చేరువేళ లోకాలలోన కలిశోకము రూపుమాసే శ్రీ శ్రీనివాస నీ లీలలు చిత్రమాయే ఏడు కొండలవాడ ఓ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఈరేడు లోకాల నేలేటి రేడా గోవింద గోవింద ఓ వెంకటేశ కొండల్లో నెలకొన్న కోనేటి రాయ గోవింద గోవింద ఓ శ్రీనివాస చూడ చక్కనైన శృంగార రాయ గోవింద గోవింద ఓ వెంకటేశ అలమేలు మంగమ్మ అందాల రేడా గోవింద గోవింద ఓ శ్రీనివాస చిరునవ్వు వెన్నెల్లు సిరులున్నవాడా గోవింద గోవింద ఓ వెంకటేశ కోర్కెలన్నీ తీర్చు గోపాల బాల గోవింద గోవింద ఓ శ్రీనివాస కలిలోన విలసిల్లు కరుణాల వాల గోవింద గోవింద ఓ వెంకటేశ అవతారములు దాల్చు అనుపమాకార గోవింద గోవింద ఓ శ్రీనివాస ధర్మాన్ని పాలించు ధరణి విహార గోవింద గోవింద ఓ వెంకటేశ అడుగడుగు దండాలు అడిగేటి వాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆపద మొక్కులు ఆలించువాడా గోవింద గోవింద ఓ వెంకటేశ శ్రీపాద దాసుల పాలించువాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస వడ్డీ కాసులవాడ వరహాల రేడా గోవింద గోవింద ఓ వెంకటేశ పాపాలు చల్లార్చు భవతాపహార గోవింద గోవింద ఓ శ్రీనివాస రంగారు బంగారు రాజాధిరాజా గోవింద గోవింద ఓ వెంకటేశ శ్రీరామ శ్రీరామ సీతాభిరామ గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీకృష్ణ శ్రీకృష్ణ ప్రేమైక ధామ గోవింద గోవింద ఓ వెంకటేశ వేదాల వెలుగొందు ఓ ఆదిదేవా గోవింద గోవింద ఓ శ్రీనివాస లక్ష్మీశ దైవేశ వైకుంఠవాస గోవింద గోవింద ఓ వెంకటేశ శరణన్న దరిచేర్చు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస శేషాద్రి విహరి పిల్లాగా అంటే పిల్లాగా చెప్పు లేకుండా అనమాట ఆయన పేరు పిల్లాగా చేస్తారు అందరూ మీరు అలాంటి చెప్పిన దాని ప్రకారము అదే లైన్లో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా అలాగే ప్రధాన అధ్యక్షుడు వీణ రంగాచార్య గారు ఈ సభ గురించి మాట్లాడతారు. అలాగే విశ్వసంస్థ ఏంటి వాటి కూడా ఒక 2 నిమిషాల్లో మీరు ఇక్కడ లలితా పారాయణం చేసుకుంటామంటే మ్యాక్సిమం ఒక 100 మంది వస్తుండొచ్చు అని అనుకున్నాము. కానీ ఆమె పిలిచిన దానికంటే కూడా డబల్ వచ్చారు. 150 మంది అనుకున్నారు, 300 మంది వచ్చారు. ఈసారి విష్ణు సహస్రనామం చేయాలి అంటే ఏదో చేద్దాం స్వామి, ఒక సంఖ్య పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు. ఎందుకు అనిపించింది, మనం ఎప్పుడు కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చేయలేదు. అంటే ఈసారి చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలగడం, ఆమె చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. విష్ణు సహస్రనామం అందరం మనం ప్రతిరోజు ఇంట్లో కానీ ఆలయాల్లో కానీ మనకి ఇక్కడ వీలైతే అక్కడ వీలైతే ప్రతిరోజు కానీ లేదా మన టైం బట్టి మనం చదువుకుంటూనే ఉన్నాం. కానీ
ఈ విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు. మనకు ఉన్నటువంటి నక్షత్రాలు 27. 27 నక్షత్రాలకు ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు లెక్కేసుకుంటే 108 పాదాలు. మన నక్షత్రాన్ని బట్టి మనకు ఈ విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం వర్తిస్తుందో అది మనం తప్పకుండా ఏ గ్రహాలకు కూడా మనం తెలియాల్సిన అవసరం ఉండదు. స్వయంగా చెప్పినటువంటి విషయం. ఈ విష్ణు సహస్రనామం మొత్తం మహాభారతాన్ని ఫిల్టర్ చేస్తే భగవద్గీత అయింది. దాన్ని కూడా మళ్ళీ ఫిల్టర్ చేస్తే విష్ణు సహస్రనామం అయింది. విష్ణు సహస్రనామం కనుక మనం ప్రతిరోజు పారాయణ చేసుకోగలిగితే భగవద్గీత పారాయణ చేసినంత పుణ్యం ఉంటుంది. మహాభారత కథ చదివినటువంటి పుణ్యఫలం కూడా మనకు లభిస్తుంది. మనకు 90 నిమిషాల్లో 3 సార్లు విష్ణు సహస్రనామం పారాయణం చేసేటువంటి సంకల్పం అందరం కూడా ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.
శ్యామ